అటు బ్యాలెట్ పేపర్లు వేసేందుకు భారీ బాక్సులు తయారు చేస్తుంది ఎన్నికల సంఘం సంబంధించిన ఏర్పాట్లు వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, నామినేషన్ల విత్డ్రాకు గడువు ముగిసింది. పోలింగ్ కు ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? అందరి దృష్టి కూడా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం మీద ఉంది. గత కొన్ని రోజులు కూడా ఎంతమంది పోటీలో ఉంటారు చివరికి అనేటువంటి విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే దేశవ్యాప్తంగా దీని మీద ఒక దృష్టి అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు ఆకర్షించారని చెప్పవచ్చు. మనకున్నటువంటి సమాచారం కొద్దిసేపటి క్రితం ఎన్నికల అధికారులు చెప్పిన దాన్ని బట్టి మొత్తం 189 మొన్న రిజెక్ట్ నాటికి లిస్ట్ ఉండే పోటీలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం 4 రైతులు మాత్రమే ఈ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టుగా తెలిసింది. అంటే మొత్తంగా 185 మంది పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే అందినటువంటి సమాచారం ఇది. అయితే ఈ 185 మందికి సంబంధించి బ్యాలెట్ సిద్ధం చేయాల్సి ఉంటుంది, బ్యాలెట్ పేపరు. మరి ఈ బ్యాలెట్ పేపరు దాని మీద గత 2-3 రోజులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇంతకుముందు 203 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో నిజామాబాద్కు సంబంధించి ఒక 14 రిజెక్ట్ అయ్యాయి. అందులో 189 వరకు, నిన్నటి వరకు స్క్రూటినీ వరకు 89 తేలాయి. అంటే ఈ రిజెక్ట్కి సంబంధించిన తర్వాత తేలాయి. తర్వాత ఈరోజు ఒక 4 రైతులు ఉపసంహరణ చేసుకున్నారు. కాబట్టి మొత్తం 185 మందికి సంబంధించి బ్యాలెట్ పేపర్ ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా ఈరోజు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్కు మీరు సిద్ధంగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, లేదంటే ఇతర ఉద్యోగులు కూడా మీరు ఈ 2-3 రోజుల్లో ఈ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్కు సిద్ధంగా ఉండాలనేటువంటి ఆదేశాలు కొద్దిసేపటి క్రితమే ఈసీ రజత్ కుమార్ ప్రింటింగ్ ప్రెస్కు నోట్ పంపించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ ప్రింటింగ్కి సంబంధించినటువంటి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. మరి కాసేపట్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ప్రింటింగ్ ఏ విధంగా ఉంటుంది? వాస్తవానికైతే గతంలో ఒక 10-15 మంది ఉంటారు కాబట్టి బ్యాలెట్ ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు 185 మంది పోటీలో ఉన్నారు కాబట్టి 1 నుంచి 16 వరకు ఒక బ్యాలెట్ లాగా, తర్వాత 16 నుంచి మిగతా సభ్యులు అంటే పోటీలో ఉన్నటువంటి వారి పేర్లతో కూడినటువంటి బ్యాలెట్ ఆ విధంగా చేయాలా, లేదంటే 24 మందితో మొత్తం ఒక బ్యాలెట్ను సిద్ధం చేయాలనే దాని మీద కూడా ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సాయంత్రానికి ఒక ఎన్నికల కమిషన్కు దీనికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్, ఒక రిపోర్టును కేంద్ర ఎన్నికల సంఘానికి రజత్ కుమార్ పంపనున్నారు. దాని తర్వాత కేంద్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు అంటే 16 మంది ఒక్కొక్క బ్యాలెట్లో ఉండే విధంగా ప్లాన్ చేద్దామా, లేదంటే 24 మంది అభ్యర్థులు ఉండే విధంగా ప్లాన్ చేయాలన్నటువంటి విషయాల మీద కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి బ్యాలెట్లో ఫస్ట్ క్రమ సంఖ్య ఉంటుంది, ఆ తర్వాత అభ్యర్థి పేరు ఉంటుంది, ఆ తర్వాత ఆయన ఫోటో, తర్వాత పార్టీ, తర్వాత గుర్తు ఉంటుంది. ఇట్లా 4 నుంచి 5 కాలమ్స్ ఉంటాయి. కాబట్టి అది ఎంత పొడవు ఉండాలనేటువంటి విషయాల మీద కూడా అధికారులు చర్చిస్తున్నారు. గతంలో అంటే నల్గొండ జిల్లాలో కూడా ఇదే విధంగా దాదాపుగా 300కు పైగా మంది అక్కడ నామినేషన్లు దాఖలు చేశారు. సో ఇట్లా అప్పుడు ఏ విధంగా పనిచేశామనేటువంటి విషయాల మీద కూడా అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అయితే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక గుర్తులకు సంబంధించి ఇప్పటివరకైతే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం 196 గుర్తులు అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మొన్నటి వరకు 200కు పైగా ఉంటారేమో అభ్యర్థుల పోటీలో. మరి గుర్తులు ఏ విధంగా వీటిని సర్దుబాటు చేయాలనేటువంటి ఆలోచన ఎలక్షన్ కమిషన్ చేసింది. కానీ ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 185 మంది అభ్యర్థులు నిజామాబాద్ పార్లమెంటు నుంచి పోటీలో ఉన్నారు. కాబట్టి ఈ గుర్తులకైతే మాకు 196 ఉన్నాయి, అంటే 185 మాకు ఈజీగా గుర్తులకైతే సరిపోతాయి. కానీ మిగతా కొన్ని అంశాలు, కొన్ని విషయాల మీద కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాల మీద చెప్తున్నారు. ఇక బ్యాలెట్ బాక్స్కు సంబంధించి మామూలుగా మనం జనరల్ ఎలక్షన్లో అంటే ఈవీఎంలకు ముందు బ్యాలెట్ ఒక్కొక్క బ్యాలెట్లో కనీసం 1900 ఓట్లు పడేటి. అంటే ఒక బ్యాలెట్ పేపర్ను మలిచి లోపలికి ఇట్లా పెట్టేటప్పటికి ఒక కనీసం 1900 ఓట్లు ఒక బ్యాలెట్ బాక్స్లో వేసుకోవచ్చు అని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కానీ నిజామాబాద్లో మాత్రం బ్యాలెట్ పేపర్ పెద్దగా ఉంటుంది, 185 మంది అభ్యర్థులు పోటీలో ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకంగా బ్యాలెట్ బాక్సులను తయారు చేయాలి. ఈ బ్యాలెట్ బాక్సులకే దాదాపుగా ₹1 కోటి పైగా అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. అంటే దీంట్లో ఈ పెద్ద బ్యాలెట్ బాక్స్లో దాదాపుగా
1000 నుంచి 1200 ఓట్లు మాత్రమే వేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీటిని సపరేట్గా తయారు చేయించాలి. ఇప్పటివరకైతే టెండరు ఇవ్వలేదు, కానీ ఈసీఎల్కు సంబంధించినటువంటి అధికారులు ఈ బ్యాలెట్ బాక్సులను తయారు చేస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే సమయం తక్కువగా ఉంది, నిజామాబాద్ పార్లమెంటు స్థానం మీద ఎక్కువగా అధికారులు దృష్టి పెట్టారు. గత 2 రోజులు కూడా ఇదే అంశం మీద కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు ఏమో బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ చేయాలి, ఇంకొక వైపు పెద్ద బ్యాలెట్ బాక్సులు కావాలి, తర్వాత అధికారులు కావాలి, తర్వాత పోలింగ్ స్టేషన్లు దాదాపుగా మనకు అధికారులు ఇచ్చినటువంటి ప్రకారం 1880 వరకు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటన్నిటిలో ఏ విధంగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి? ఎందుకంటే అభ్యర్థుల లిస్టు చాలా పెద్దగా ఉంది పోటీలో ఉన్నవాళ్ళు, కానీ మామూలుగా జనరల్ పోలింగ్ స్టేషన్ లాగా ఉండడానికి వీల్లేదు. సో సపరేట్ ఒక రూము ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, దాని మీద మానిటరింగ్ చేయాలి, తర్వాత వెబ్ కెమెరాలు పెట్టాలి. ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెస్గా ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పటికి కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరుపుతూ ఈసీ రజత్ కుమార్ దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకైతే రిటర్నింగ్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్తో కూడా కొద్దిసేపు క్రితం అధికారులు మాట్లాడారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే మన చెంచల్గూడలో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం మేము మాకు ఇచ్చినటువంటి సమయానికల్లా మేము ప్రింటింగ్ చేస్తామో లేదో అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఇంకొక వైపు నిజామాబాద్ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి 185 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫోటోలు కావాలి, తర్వాత అవన్నీ కూడా ప్రూఫ్ రీడింగ్ చేయాలి. ఇదంతా కూడా ఇక్కడికి ఎన్నికల కమిషన్ హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వాళ్ళు తీసుకురావాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఏ అభ్యర్థి పోటీలో ఉన్నారు, పోటీలో ఉంటే వాళ్ళ ఫోటో ఏంటి, తర్వాత ఈ ఫోటోలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే క్యాప్ పెట్టుకోవడం కానీ, లేదంటే కండవ వేసుకోవడం కానీ, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఒక షర్ట్ వేసుకొని ఉండడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రూఫ్ రీడింగ్లో తీసివేస్తారు. కాబట్టి ఆ ఫొటోస్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఎక్కడ ఏమాత్రం చిన్న తప్పు వచ్చినా కానీ గందరగోళం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఎన్నిక కూడా ఆఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. సో సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి వీటన్నిటి మీద మేము ఎప్పటికప్పటికి పనులు చేసుకోవడం కొంత కష్టమైనటువంటి అభిప్రాయం చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే బ్యాలెట్ పేపర్ కనుక ప్రింటింగ్ చేయలేమంటే మాత్రం ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఎన్నికలు అవసరమైతే, అంటే ఇప్పటివరకైతే నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఒకవేళ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ ఆలస్యమైతే కనుక అవసరమైతే ఎన్నిక వాయిదా వేయడానికి కూడా సిద్ధమైనటువంటి అభిప్రాయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా అన్ని విషయాలను ఎప్పటికప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తంగా ఒక 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అన్ని వర్క్స్ కంప్లీట్ అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి అభిప్రాయాన్ని కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. కావ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.